వెల్కమ్ టు డిసెట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. ఈ వీడియోలో మనం భారతదేశంలో మొట్టమొదటిసారిగా జరిగినటువంటి సంఘటనలను ఫస్ట్ ఇన్ ఇండియా అనేటువంటి టాపిక్ని డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇది జనరల్ నాలెడ్జ్లో భాగమైనటువంటి టాపిక్. ఫస్ట్ ఇన్ ఇండియా. ముందుగా ఇక్కడ ఇండస్ ఇండ్ బ్యాంక్ అనేటువంటి వారు ఒక కార్పొరేట్ క్రెడిట్ కార్డ్ని తీసుకొచ్చారు. దాని పేరే ఈ స్వర్ణ అనేటువంటి కార్డ్ అండి. ఈ కార్డ్ అనేటువంటిది భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా కార్పొరేట్ రంగానికి సంబంధించినటువంటి క్రెడిట్ కార్డ్. దాని యొక్క పేరు చూసుకున్నట్లయితే ఈ స్వర్ణ అనేటువంటి కార్పొరేట్ క్రెడిట్ కార్డ్. ఏ బ్యాంక్ వాళ్ళు తీసుకొచ్చారు? ఇండస్ ఇండ్ బ్యాంక్ వారు తీసుకురావడం జరిగింది. భారతదేశంలోనే మొట్టమొదటి కార్పొరేట్ క్రెడిట్ కార్డ్. దాని తర్వాత ఇంకొక అంశం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ దృష్టి 10 స్టార్లైనర్ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్. ఇక్కడ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ యొక్క అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ దాని పేరే స్టార్లైనర్ని ఆవిష్కరించడం జరిగింది. ఆవిష్కరించినటువంటి వ్యక్తులు చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ గారు దీన్ని ఆవిష్కరించడం జరిగింది. ఇది మొత్తం కూడా స్వదేశీ సాంకేతికతో డెవలప్ చేసినటువంటిది. ఇండిజీనియస్ టెక్నాలజీతో డెవలప్ చేసినటువంటి అన్మాన్డ్ ఏరియల్ వెహికల్. దీనిని మ్యానుఫ్యాక్చరింగ్ చేసినటువంటి సంస్థ మనం చూసుకున్నట్లయితే అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ అనేటువంటి సంస్థ వారు దీనిని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగింది. భారతదేశంలోనే మొట్టమొదటిది పూర్తి స్వదేశీ సాంకేతికతో డెవలప్ చేసినటువంటి అన్మాన్డ్ ఏరియల్ వెహికల్. నథింగ్ బట్ డ్రోన్గా మనం చెప్పుకోవచ్చు. దీన్ని ఆవిష్కరించినటువంటి వ్యక్తి చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ అడ్మిరల్ అయినటువంటి ఆర్ హరి కుమార్ గారు ఆవిష్కరించారు. దాని యొక్క పేరు మనం చూసుకున్నట్లయితే స్టార్ లైనర్ అనేటువంటి పేరు. నెక్స్ట్ ఇంకొక ఫస్ట్ ఇన్ ఇండియాలో కాన్సెప్ట్, ఇది డ్రోన్ వ్యవస్థ అండి. అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ డ్రోన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నేషనల్ హైవే స్టీల్ స్లాగ్ రోడ్. ఇక్కడ హైవే నిర్మించారు. జాతీయ హైవే నిర్మించారు. ఈ హైవే నిర్మించడానికి స్టీల్ ఇండస్ట్రీస్ నుంచి వచ్చేటువంటి వేస్ట్ పదార్థం ఏదైతే ఉందో, దాంతోపాటు ఈ ఆయిల్ ఇండస్ట్రీస్ నుంచి వచ్చేటువంటి వేస్ట్ పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఒక ప్రోడక్ట్ని స్టీల్ స్లాగ్ అనేటువంటి ఒక ప్రోడక్ట్ని తయారు చేసి దానితో రోడ్డు వేశారు. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా స్టీల్ ఇండస్ట్రీస్ నుంచి స్టీల్ ప్లాంట్స్ నుంచి వచ్చేటువంటి వ్యర్థాలతో రోడ్డు వేయటం జరిగింది. ఆ రోడ్డు వేసినటువంటి ప్రాంతం ఎక్కడ అంటే ఇందాపూర్ పన్వేల్ అనేటువంటి ఒక ప్రాంతం అండి. ఇందాపూర్ పన్వేల్ ప్రాంతం. ఈ ప్రాంతం వచ్చేసి NH-66లో భాగంగా ఉన్నటువంటి ప్రాంతం. మొట్టమొదటి హైవే NH-66 నేషనల్ హైవే 66. దీనిలో ఇందాపూర్ పన్వేల్ ప్రాంతంలో స్టీల్ స్లాగ్తో రోడ్డు వేయడం జరిగింది. స్టీల్ స్లాగ్ అనేటువంటి దాన్ని దీనిలో ఉన్నటువంటి రా మెటీరియల్స్ చూసుకున్నట్లయితే స్టీల్ స్లాగ్లో స్టీల్ ఇండస్ట్రీస్ నుంచి ఏదైతే మనకి అవుట్పుట్ వస్తూ ఉందో, అంటే వ్యర్థాలు వస్తూ ఉండవు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే స్టీల్ ఇండస్ట్రీస్ నుంచి వచ్చేటువంటి వ్యర్థాలు మనం చూసుకున్నట్లయితే జిప్సమ్ లాంటి మెటీరియల్ కానీ, స్టోన్స్ లాంటి లైక్ ఐరన్ మెటీరియల్ లాంటి కానీ, దాంతోపాటు తార్ ఇండస్ట్రీస్ నుంచి వచ్చేటువంటి తార్, ఇవన్నీ కూడా మిక్స్ చేసి ఈ రోడ్స్ అయితే వేస్తూ ఉంటారు. మీరు ఇక్కడ ఇమేజ్లో కూడా చూడవచ్చు. దీని యొక్క విశిష్టత ఏంటి అంటే ఇది ఇప్పుడు ఆల్రెడీ ఈ స్టీల్ స్లాగ్ అనేటువంటి మెటీరియల్కి కాస్త ఎలాస్టిసిటీ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఆ ఎలాస్టిసిటీ అనేటువంటిది ఎక్కువగా ఉండడం ద్వారా ఈ రోడ్ అనేటువంటిది ఎక్కువ కాలం ఉండడానికి, వర్షాలు వచ్చినప్పటికీ కూడా రోడ్ అనేటువంటిది ఎక్కువ కాలం గుంతలు పడకుండా ఉండేటువంటి పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ అంశం WEF సెంటర్ ఫర్ ద 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్. దీన్ని వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి సంబంధించి సెంటర్ ఫర్ ద 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనిని లాంచ్ చేసింది హైదరాబాద్లో. హైదరాబాద్లో లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క విశిష్టత ఏంటి అంటే ఈ సెంటర్ ఫర్ ద 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్, దీన్నే C4IR సెంటర్ ఫర్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్కి పిలుస్తూ ఉంటాం. హైదరాబాద్లో దీన్ని ఏర్పాటు చేశారు. దీని యొక్క విశిష్టత, దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే భారతదేశంలో హెల్త్ కేర్ రంగాన్ని డెవలప్ చేయడం, దాంతోపాటు లైఫ్ సైన్సెస్ అంటాం, లైక్ బయాలజీకి సంబంధించి కానీ, జువాలజీకి సంబంధించి కానీ, బోటనీకి సంబంధించి కానీ, క్లోరింగ్ టెక్నాలజీకి సంబంధించి కానీ, ఇన్వేటర్ ఆఫ్ ఫర్టిలిటీ IVFకి సంబంధించినటువంటి టెక్నాలజీని కానీ,
బయోటెక్నాలజీ కానీ, సో వీటిని డెవలప్ చేయడానికే ఈ యొక్క ఫోరం అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది మొట్టమొదటిగా ఇది వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి సంబంధించినటువంటి సంస్థ. సో అంతర్జాతీయ సంస్థ ఇది వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేటువంటిది. నెక్స్ట్ అంశం, దీని యొక్క థీమ్ మనం చూసుకున్నట్లయితే, మరి సంస్థ ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి ఆబ్జెక్టివ్ లేదంటే ప్రధానమైనటువంటి థీమ్ చూసుకున్నట్లయితే స్టేట్ హెల్త్ టెక్ ల్యాండ్స్కేప్గా థీమ్ ఉంది. సో స్టేట్ హెల్త్ టెక్ ల్యాండ్స్కేప్గా థీమ్ ఉంది. అంటే ఈ యొక్క లైఫ్ సైన్సెస్ ఏవైతే ఉన్నాయో, హెల్త్ కేర్ రంగం ఏదైతుందో, సో దానిలో టెక్నాలజీని, ఇండస్ట్రియల్ టెక్నాలజీని అడాప్ట్ చేయటం. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే హార్ట్కు సంబంధించి, గుండెకు సంబంధించి మనం టెస్ట్ చేయడానికి, స్కాన్ చేయడానికి వివిధ మెషినరీ వాడుతూ ఉంటాం. లైక్ 2D ఎకో మిషన్ అని, 2D స్కాన్ అని, 2D ఎకో మిషన్ అని. ఇంకా ఫర్దర్గా మన హార్ట్ గురించి మనం తెలుసుకోవాలి అంటే పేస్ మేకర్ అనేటువంటి ఒక వ్యవస్థ ఉంటుంది. దాంతోపాటు ఇంకా ఫర్దర్గా మనం తెలుసుకోవాలి అంటే MRI స్కానర్స్ కానీ. సో ఈ టెక్నాలజీని ఈ హెల్త్ కేర్ రంగంలో వినియోగించేటువంటి కాన్సెప్టే ఈ యొక్క సెంటర్ ఫర్ ది 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్. నెక్స్ట్ అంశం, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఇంటెలిజెంట్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సెన్సర్స్ అండ్ ఇండియాస్ ఫస్ట్ గ్రాఫేన్ సెంటర్ అండి. సో భారతదేశం యొక్క మొట్టమొదటి గ్రాఫేన్ సెంటర్ వచ్చేసి దీనిని కొచ్చిలో, సో కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి కొచ్చి అనేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో, సో ఆ ప్రాంతంలో ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. ఓకేనా. సో కేరళలో కొచ్చి అనేటువంటి ప్రాంతంలో ఒక విలేజ్ ఉంటుంది, దాని పేరే మేకర్ విలేజ్. అనేటువంటి విలేజ్. సో అక్కడ ఈ యొక్క గ్రాఫేన్ సెంటర్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది భారతదేశంలోనే మొట్టమొదటి గ్రాఫేన్ సెంటర్ అండి. ఓకేనా, మొట్టమొదటి గ్రాఫేన్ సెంటర్. సో దీన్ని ఏమంటామంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఇంటెలిజెంట్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సెన్సర్స్ సంబంధించింది. ఓకేనా. సో ఇది అంశం. సో ఫైనల్గా ఇంకా ఫర్దర్గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే కేరళ గురించి అనేక విషయాలు మనం ఇక్కడ డిస్కస్ చేయవచ్చు. లైక్ ఇటీవల కేరళ ఒక రాష్ట్రంగా నిలిచింది. దేనికి సంబంధించింది అంటే ఇంటర్నెట్ అనేటువంటి దాన్ని. సో కేరళ రాష్ట్రము ఇంటర్నెట్ అనేటువంటిది బేసిక్ ఫండమెంటల్గా గుర్తించినటువంటి రాష్ట్రం. సో బేసిక్ ఫండమెంటల్ రైట్. సో భారతదేశంలోనే ఇంటర్నెట్ ఫెసిలిటీ పొందటం అనేటువంటిది బేసిక్ ప్రాథమిక హక్కుగా పరిగణించినటువంటి రాష్ట్రము భారతదేశంలోనే కేరళ నిలిచింది. ఇంకా ఫర్దర్గా కేరళ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే కొన్ని అంశాలు ఇంకా మనం మాట్లాడుకోవచ్చు. ఏ అంశాలు అంటే మొట్టమొదటి వాటర్ మెట్రో సర్వీస్ని ప్రారంభించినటువంటి రాష్ట్రం కూడా కేరళ వార్తల్లో నిలిచింది. ఇక దాని తర్వాత మనం మాట్లాడుకోవాల్సి వస్తే సాంకేతిక పరంగా డిజిటల్ లిటరసీ స్టేట్ అండి. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా డిజిటల్ లిటరసీ స్టేట్ హోదా పొందినటువంటి రాష్ట్రము కూడా కేరళనే అండి. సో డిజిటల్ లిటరసీ స్టేట్ అండి. సో డిజిటల్ లిటరసీ స్టేట్ అంటే ఎందుకు ఈ ట్యాగ్లైన్ ఈ రాష్ట్రానికి ఇచ్చారు అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా లైక్ మినిమం టెక్నాలజీ పైన అవగాహన ఉంటుంది. లైక్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ చేయటం కానీ, యూపీఐ పేమెంట్స్ చేయటం కానీ, ఇంటర్నెట్ బ్రౌజింగ్ సంబంధించి కానీ, జీమెయిల్స్ సెర్చింగ్ కానీ, ఇదంతా కూడా పూర్తి మినిమం అవగాహన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఉంటుంది. కారణం ఏమనగా కూడా చెప్పవచ్చు అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ అంటే ఈ రాష్ట్రంలోనే లిటరసీ అనేటువంటిది, అక్షరాస్యత అనేటువంటిది దాదాపు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ టైంకి చూసుకున్నట్లయితే అక్షరాస్యత ఆల్మోస్ట్ సెన్సస్ 2011 ప్రకారం 94%గా ఉంది అండి. సో కేరళ రాష్ట్రంలో అక్షరాస్యత అనేటువంటిది 94%గా ఉంది 2011 సెన్సస్కి. అంటే ఇప్పుడు ఆల్రెడీ 2021 సెన్సస్ తీయాల్సి ఉంది, తీయలేదు. సో తీసుకుంటే కనుక మేబీ ఆల్మోస్ట్ అక్షరాస్యత 100%కి రీచ్ అయ్యేటువంటి పాసిబిలిటీ కూడా ఉండేది. ఓకేనా. సో ఇవన్నీ కూడా కేరళకు సంబంధించి ప్రధానమైనటువంటి అంశాలు. నెక్స్ట్ అంశం చూడవచ్చు, అదే సంబంధించింది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. నెక్స్ట్ ఇంకొకటి రీజనరేటివ్ టూరిజం. సో భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా గోవా ఆవిర్భవించింది. దేనికి సంబంధించింది అండి? టూరిజానికి సంబంధించింది. ఓకేనా. సో టూరిజానికి సంబంధించింది. ఇప్పుడు మనందరికీ తెలుసు, చాలామంది కూడా టూరిజం కోసం గోవా ప్రాంతానికి, గోవా బీచ్ ఏరియాకి వెళ్తూ ఉంటారు. ఎందుకు అంటే గోవా ఈజ్ ఏ
లైక్ కోస్టల్ స్టేట్ అండి. సో గోవా ప్రాంతం వచ్చేసి కోస్టల్ స్టేట్. సో ఈ స్టేట్లో టూరిజం డెవలప్మెంట్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. సో దానితో పాటు గోవాలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో, సో ఆ గోవాలో ఉన్నటువంటి ప్రభుత్వం పూర్తిగా రాష్ట్రంలో ఉన్నటువంటి టూరిజం ప్లేసెస్ అన్నిటిని కూడా రెనోవేషన్ చేస్తూ ఉన్నారు. సో రెనోవేషన్, రీకన్స్ట్రక్షన్, రీజనరేషన్ చేస్తూ ఉన్నారు. సో అందుకు మనకి న్యూస్లో ఉన్నటువంటి అంశం. భారతదేశంలోనే మొట్టమొదటి రీజనరేటెడ్ టూరిజం స్టేట్ ఏది అన్నప్పుడు గోవా రాష్ట్రం. కారణం గోవాలో ఉన్నటువంటి అన్ని టూరిస్ట్ ప్లేస్లను రెనోవేట్, రీజనరేషన్, రీకన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు కాబట్టి. నెక్స్ట్ చూడవచ్చు, ఇది గోవా బీచ్ ఏరియా. నెక్స్ట్ వచ్చేసి హ్యావిషూర్ హెపటైటిస్ ఏ వ్యాక్సిన్. సో హ్యావిషూర్ హెపటైటిస్ ఏ వ్యాక్సిన్. సో ఇది భారతదేశంలోనే మొట్టమొదటిగా కంప్లీట్గా ఇండిజీనియస్ టెక్నాలజీతో డెవలప్ చేసినటువంటి వ్యాక్సిన్. సో పూర్తిగా స్వదేశీ సాంకేతికతను ఉపయోగించుకొని డెవలప్ చేసినటువంటి వ్యాక్సిన్ ఈ యొక్క హ్యావిషూర్ హెపటైటిస్ ఏ అనేటువంటి వ్యాక్సిన్. సో ఈ వ్యాక్సిన్ని అభివృద్ధి చేసినటువంటి సంస్థ చూసుకున్నట్లయితే ఇండియన్ ఇమ్యునాలజికల్స్ లిమిటెడ్ IIL వారు దీన్ని డెవలప్ చేయడం జరిగింది. సో మరి ఈ వ్యాక్సిన్ అనేటువంటి దేనికి సంబంధించింది? హెపటైటిస్ అనేటువంటి వ్యాధి, లైక్ నథింగ్ బట్ జాండీస్ అండి. సో జాండీస్, హెపటైటిస్ అనేటువంటిది కామెర్లకు సంబంధించినటువంటి వ్యాధి. సో కామెర్లు అనేటువంటివి రాకుండా, జాండీస్ అనేటువంటిది రాకుండా కంట్రోల్ చేసేటువంటి వ్యాక్సిన్స్ ఇవి. ఇక దాని తర్వాత ఫర్దర్గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని కంపెనీలు కొన్ని వ్యాక్సిన్స్ని కూడా తయారు చేయడం జరిగింది. లైక్ కోవిషీల్డ్ అని, కోవాక్సిన్ అని, కోవిషీల్డ్ అని. సో దాని తర్వాత ఇటీవల భారతదేశానికి చెందినటువంటి బయోటెక్నాలజీస్ కూడా ఈ మంకీ పాక్స్కి సంబంధించి దాన్ని ఎంపాక్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో దానికి సంబంధించినటువంటి వ్యాక్సిన్స్ని కూడా తయారు చేయడం జరిగింది. ఇక దాని తర్వాత అంశం ఫర్దర్గా మనం ఈ హెల్త్కి సంబంధించి మాట్లాడుకోవాల్సి వస్తే భారతదేశము పోలియో ఫ్రీ కంట్రీగా కూడా ఇటీవల డిక్లేర్ చేయడం జరిగింది. సో ఇండియా ఈజ్ ఏ పోలియో ఫ్రీ కంట్రీ అండి. సో పోలియో అనేటువంటి వైరస్ ఏదైతే ఉందో, సో దాన్ని పూర్తిగా భారతదేశం నుంచి మనము వెలుగొట్టడం జరిగింది. సో భారతదేశంలో పోలియోకి సంబంధించిన కేసెస్ అనేటువంటివి 2014 నుంచి కూడా రికార్డ్ అవ్వడం లేదు అండి. ఓకేనా? సో ఇవి ఇంపార్టెంట్గా వ్యాక్సిన్స్కి సంబంధించినటువంటి అంశాలు. సో కోవిషీల్డ్ అయినా కోవాక్సిన్ అయినా భారతదేశానికి చెందినటువంటి కంపెనీలు డెవలప్ చేయడం జరిగింది. సో ప్రధానంగా భారతదేశంలో ఈ కరోనాకు సంబంధించినటువంటి వ్యాక్సిన్లను తయారు చేసేటువంటి కంపెనీలు మనం చూసుకున్నట్లయితే ఒకటి సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అంటాం. ఓకేనా? సో సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. దాని తర్వాత ఇంకొక కంపెనీ ఉంటుంది, ఆ కంపెనీ పేరే భారత్ బయోటెక్ అండి. ఇంకొక కంపెనీ పేరే భారత్ బయోటెక్ అనేటువంటి కంపెనీ. ఓకేనా? సో ఇవి ఈ వ్యాక్సిన్స్ని తయారు చేసేటువంటి కంపెనీలు భారతదేశంలో ఉన్నాయి. నెక్స్ట్ అంశం, ఇండియా ఇస్ ద ఫస్ట్ మెలనిస్టిక్ బ్లాక్ టైగర్ సఫారీ. సో భారతదేశంలోనే మొట్టమొదటి బ్లాక్ టైగర్ సఫారీని ఒడిశా రాష్ట్రంలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకేనా? సో భారతదేశంలోనే మొట్టమొదటిగా బ్లాక్ టైగర్కి సంబంధించిన బ్లాక్ టైగర్ సఫారీ అనేటువంటిది ఒడిశా రాష్ట్రంలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకేనా? సో దాని తర్వాత ఇంకా ఒడిశా గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఒడిశా రాష్ట్రంలో ఈ హాకీ క్రీడకు సంబంధించి కంప్లీట్గా భారతదేశం ఏదైతే హాకీ క్రీడలో అగ్రగామిగా ఉన్నదో, సో ఆ క్రీడకు సంబంధించి కంప్లీట్ సపోర్ట్ ఒడిశా రాష్ట్రం ఇస్తూ ఉన్నది. ఇంకా ఫర్దర్గా ఈ ఒడిశా నుంచి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇంకొక అంశం మనకి తరచుగా న్యూస్లో ఉండేటువంటి అంశం సిమ్లీపాల్ అనేటువంటి ఒక టైగర్ రిజర్వ్. ఓకే? సో ఒడిశా రాష్ట్రంలో సిమ్లీపాల్ అనేటువంటి ఒక టైగర్ రిజర్వ్, దీన్నే నేషనల్ పార్క్ కూడా అనౌన్స్ చేశారు. ఇది తరచుగా మనకి న్యూస్లో కనిపిస్తూ ఉంది ఒడిశా రాష్ట్రం నుంచి అంశాలు. నెక్స్ట్ అంశం చూసుకున్నట్లయితే మనకి ఈ సిమ్లీపాల్ అనేటువంటి టైగర్ రిజర్వ్ అనేటువంటిది ఒడిశా రాష్ట్రంలో నుంచి ఉంది. సో ఒడిశా రాష్ట్రంలో ఉంది. ఇది న్యూస్లో ఉండడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే ఈ రాయల్ బెంగాల్ టైగర్స్ ఏవైతే ఉన్నాయో,
సో ఆ వాటికి సంబంధించినటువంటి బెంగాల్ టైగర్స్ అనేటువంటివి ఈ ప్రాంతంలో ఈ సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో కనిపిస్తూ ఉన్నాయి. సో అందుకోసం ఇది న్యూస్లో ఉంది ఇటీవల. నెక్స్ట్ అంశం, ఎయిర్ బస్ అండ్ టాటా గ్రూప్ హెలికాప్టర్ ఫైనల్ అసెంబ్లీ లైన్. సో ఇక్కడ భారతదేశంలో హెలికాప్టర్స్ని తయారు చేయబోతూ ఉన్నారు. సో లైక్ వాటి ఒక మోడల్ చూసుకున్నట్లయితే H-125 అనేటువంటి హెలికాప్టర్లను ఆ భారతదేశంలో తయారు చేయబోతూ ఉన్నారు. సో దానికి సంబంధించి స్పానిష్కి చెందినటువంటి ఎయిర్ బస్ అనేటువంటి ఒక కంపెనీతో భారతదేశానికి చెందినటువంటి టాటా గ్రూప్ ఏదైతే ఉందో వారు అగ్రిమెంట్స్ చేసుకున్నారు. సో భారతదేశంలోనే హెలికాప్టర్లను H-125 అనేటువంటి హెలికాప్టర్లను భారతదేశంలోనే ఉత్పత్తి చేయబోతూ ఉన్నారు. ఇదొక అంశం. సో దీనిలో ఈ ఉత్పత్తి భారతదేశంలో ఎందుకు చేస్తున్నారు అంటే భారతదేశంలో ఒక స్కీమ్ ఉంది. ఆ స్కీమే మేక్ ఇన్ ఇండియా అనేటువంటి స్కీమ్ అండి. ఆ స్కీమే మేక్ ఇన్ ఇండియా అనేటువంటి స్కీమ్. సో ఈ స్కీమ్ ద్వారా భారతదేశాన్ని సెకండరీ సెక్టార్లో డెవలప్ చేయబోతూ ఉన్నారు. సో ఈ స్కీమ్ అనేటువంటిది ఏదైతే ఉందో దీని ద్వారా భారతదేశంలోనే మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని డెవలప్ చేయబోతూ ఉన్నారు. అంటే లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే ఐఫోన్ అనేటువంటిది ఏదైతే మనకి ప్రపంచంలో ప్రసిద్ధిగాంచినటువంటి మొబైల్ ఏదైతే ఉందో సో ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందినటువంటి ఫోన్. సో దానినే ఇండియాలోనే ఈ స్కీమ్ కింద భారతదేశంలోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేయబోతూ ఉన్నారు. సో దానికి కావాల్సినటువంటి పేటెంట్ రైట్స్ అన్ని కూడా టాటా గ్రూప్ వాళ్ళే తీసుకున్నారు. సో టాటా వాళ్ళే భారతదేశంలో ఐఫోన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయబోతూ ఉన్నారు పూర్తిగా కూడా. సో మేడ్ ఇన్ ఇండియా పేరుతో ఈ ఐఫోన్స్ అనేటువంటివి రాబోతూ ఉన్నాయి. సో దానివల్ల మెయిన్ బిహైండ్లో ఉన్నటువంటి స్కీమ్ వచ్చేసి మేక్ ఇన్ ఇండియా అనేటువంటి స్కీమ్ అండి. దాని తర్వాత ఇంకా ఫర్దర్గా ఇదే ఎయిర్ బస్ వాళ్ళు టాటా గ్రూప్ వాళ్ళు ఇటీవల కూడా కొన్ని అగ్రిమెంట్స్ చేసుకున్నారు. అగ్రిమెంట్స్ వచ్చేసి ఇక్కడ ఏంటి అంటే మిలిటరీకి సంబంధించినటువంటి ఏరోప్లైన్స్ని కూడా ఎయిర్ క్రాఫ్ట్లను కూడా భారతదేశంలోనే తయారు చేయబోతూ ఉన్నారు. సో దాదాపు 40 మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్లని భారతదేశంలోనే ఈ యొక్క ఎయిర్ బస్ అదేవిధంగా టాటా గ్రూప్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేయబోతూ ఉన్నారు. ఆ ప్లాంట్ని వడదొర అనేటువంటి ప్లేస్, గుజరాత్ రాష్ట్రంలో వడదొర అనేటువంటి ఒక ప్లేస్ ఉంటుంది. సో వడదొర అనేటువంటి ఒక ప్లేస్ ఉంటుంది. సో అక్కడ ఎస్టాబ్లిష్ చేయబోతూ ఉన్నారు. ఇది ఇంపార్టెంట్ అంశాలు దీనికి సంబంధించి. సో చూడవచ్చు ఇదే ప్లాంట్, హెలికాప్టర్కి సంబంధించిన ప్లాంట్. నెక్స్ట్ ఇక దాని తర్వాత యూసీసీ బిల్ అండి. సో దాన్నే మనం యూనిఫామ్ సివిల్ కోడ్గా మనం పిలుస్తూ ఉంటాం. సో యూనిఫామ్ సివిల్ కోడ్ అని పిలుస్తూ ఉంటాం, యూనిఫామ్ సివిల్ కోడ్. సో ఈ బిల్లుని భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం అమలు చేస్తూ ఉన్నది. సో ఉత్తరాఖండ్ ప్రభుత్వం యూనిఫామ్ సివిల్ కోడ్ అనేటువంటి బిల్లుని అసెంబ్లీలో పాస్ చేశారు. సో దీని గురించి మనం కొన్ని అంశాలను ఇక్కడ డిస్కస్ చేద్దాము అండి. సో భారత రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ ఉంటుంది, ఆర్టికల్ నెంబర్ 44, 44వ అధికరణ అండి. సో ఈ 44వ అధికరణ దేనికి సంబంధించింది అంటే భారతదేశం అంతా కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ అనేటువంటిది అమలు చేయాలనేటువంటి ఆర్టికల్. సో ఇక్కడ అసలు ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటి అంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మతాలకు, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు ఒకే చట్టం ఉండాలనేటువంటి నినాదం అండి. సో ఈ కాన్సెప్ట్ అసలు భారత రాజ్యాంగంలో ఎందుకు పెట్టారు అంటే ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి ఇస్లామిక్ రిలీజన్ ఏదైతే ఉందో సో వారికి సపరేట్ లా ఉంటుంది, దాన్ని షరియా లా అని పిలుస్తూ ఉంటాం, షరియా యాక్ట్ అంటాం. సో ఆ షరియా యాక్ట్ అనేటువంటిది వారికి సపరేట్ చట్టం అది. సో ఆ చట్టంలో ఉన్నటువంటి కొన్ని అంశాలు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని చట్టాలకు కాంట్రడిక్ట్ అవుతూ ఉంది. సో భారతదేశంలో ఉన్నటువంటి లైక్ సిఆర్పిసి కానీ సివిసి సివిల్ ప్రొసీజర్ కోడ్ ఏదైతే ఉంటుందో సో వాటికి షరియా యాక్ట్లో ఉన్నటువంటి అంశాలకు కొంత వ్యతిరేకత అనేటువంటిది ఉంటా ఉన్నది. సో అందుకోసం భారత రాజ్యాంగం రూపొందించేటప్పుడే భారతదేశం అంతా కూడా అన్ని మతాలకు ఒకే రకమైనటువంటి చట్టం అమలు చేయాలి అని ఆర్టికల్ 44 ద్వారా ఇన్సర్ట్ చేశారు. సో దానికి సంబంధించే ఉత్తరాఖండ్ ప్రభుత్వము బిల్లు పాస్ చేసింది.
ఇటీవల కూడా కేంద్ర ప్రభుత్వము భారతదేశం అంతా కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ అనేటువంటి దాన్ని అమలు చేస్తాము అని చెప్పి దానికి సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ అంతా కూడా పబ్లిక్ నుంచి తీసుకుంటా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక దాని తర్వాత ఇంకొక అంశం మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇక్కడ ఇండియాలో గోవా అనేటువంటి ఒక రాష్ట్రం ఉంటుంది. ఈ గోవా అనేటువంటి రాష్ట్రంలో ఆల్రెడీ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేటువంటిది అమలు చేయబడుతూ ఉంది. సో అన్ని మతాలకు గోవా రాష్ట్రంలో ఒకే చట్టాన్ని అమలు చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ అంటే లైక్ ఇప్పుడు ఈ గోవా అనేటువంటి ప్రాంతం గతంలో పోర్చుగీస్ వాళ్ళ పరిధిలో ఉండేది. సో గోవా అనేటువంటి ప్రాంతాన్ని పోర్చుగీస్ వాళ్ళు పరిపాలించేవాళ్ళు. సో ఆ పోర్చుగీస్ వాళ్ళు పరిపాలించేటువంటి సమయంలోనే అందరికి ఒకే చట్టం అమలు చేశారు. సో స్టిల్ ఇప్పటికీ కూడా అదే చట్టము కంటిన్యూ అవుతూ ఉన్నది. సో ఫైనల్గా స్వతంత్రం వచ్చిన తర్వాత మనం చూసుకున్నట్లయితే ఉత్తరాఖండ్ రాష్ట్రం మొట్టమొదటిసారిగా యూనిఫామ్ సివిల్ కోడ్ అనేటువంటి దాన్ని అమలు చేస్తూ ఉన్నారు. సో ఆల్రెడీ గోవా పోర్చుగీస్ పరిపాలించేటువంటి సమయం నుంచి కూడా గోవాలో అమలు చేస్తూ ఉన్నారు. సో ఇది రాబోయేటువంటి కాలంలో భారతదేశం అంతా కూడా ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ని తీసుకురాబోతూ ఉన్నారు. నెక్స్ట్ అంశం ఇక్కడ మనకి నేపాల్లో అదేవిధంగా ఇండియాలో కూడా హిమాలయ పర్వతాలు ఉంటాయండి. సో హిమాలయ పర్వతాలలో హైయెస్ట్ పీక్ దాని పేరే మౌంట్ ఎవరెస్ట్ అంటాం. సో ఈ మౌంట్ ఎవరెస్ట్ అనేటువంటిది భారతదేశమే కాదు ప్రపంచ దేశాలలో అన్నిటికంటే ఎత్తైనటువంటి శిఖరము అండి. సో దాని యొక్క హైట్ దాదాపుగా 8,848 మీటర్స్ ఉంటుంది. సో మౌంట్ ఎవరెస్ట్ యొక్క హైట్ వచ్చేసి 8,848 మీటర్లు ఉండటం జరుగుతూ ఉంది. సో ఇంత ఎత్తున్నటువంటి మౌంట్ ఎవరెస్ట్ని మనకి ఇమేజ్లో కనిపిస్తున్నటువంటి శీతల్ మహాజన్ గారు ఆవిడ అధిరోహించడం జరిగింది. అక్కడ నుంచి ఆవిడ స్కై డైవింగ్ అనేటువంటిది చేశారు అండి. అక్కడ నుంచి స్కై డైవింగ్ అనేటువంటిది చేయడం జరిగింది. సో ఇది ఫస్ట్ టైం అన్నట్టు ఒక మహిళ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా శీతల్ మహాజన్ అనేటువంటి ఒక మహిళ ఓకేనా. సో స్కై డైవ్ చేయడం మొట్టమొదటిది. మౌంట్ ఎవరెస్ట్ ప్రాంతాన్ని అధిరోహించడమే కాకుండా అక్కడ నుంచి స్కై డైవింగ్ చేయడం మొట్టమొదటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. ఆవిడ పేరే శీతల్ మహాజన్. సో ఈవిడికి పద్మశ్రీ అవార్డుని కూడా ఇవ్వటి ఇచ్చారు. సో షీ వాజ్ రిసిపియంట్ ఆఫ్ పద్మశ్రీ అవార్డ్. ఓకే, సో ఇవి ఇక్కడ ఇంపార్టెంట్ అంశం. ఫైనల్గా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే మౌంట్ ఎవరెస్ట్ అనేటువంటిది ఏ దేశానికి చెందినటువంటిది శిఖరం. ఇది నేపాల్ దేశానికి చెందినటువంటి శిఖరం. దీని యొక్క హైట్ వచ్చేసి 8,848 మీటర్స్గా ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తైనటువంటి శిఖరం. నెక్స్ట్, ప్రమీలా మాలిక్ మేక్స్ హిస్టరీ యాజ్ ద ఫస్ట్ ఉమెన్ స్పీకర్ ఆఫ్ ఒడిశా అసెంబ్లీ. సో ఇటీవల ప్రమీలా మాలిక్ గారు న్యూస్లో ఉన్నారు. కారణం ఏంటి అంటే ఒడిశా రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా స్పీకర్గా బాధ్యతలను తీసుకోవడం జరిగింది. మొట్టమొదటి మహిళా స్పీకర్ ఆవిడ పేరే ప్రమీలా మాలిక్ గారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఆర్మ్డ్ ఫోర్సెస్ సంబంధించినటువంటి ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రాన్స్ఫ్యూజన్ సెంటర్ అని ఉంటుందండి. ఆర్మ్డ్ ఫోర్సెస్కి సంబంధించి ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రాన్స్ఫ్యూజన్ సెంటర్ అని ఉంటుంది. సో ఇది ఢిల్లీ వేదికగా ఉంటుంది. సో ఢిల్లీలో కంటోన్మెంట్ ఏరియాలో ఈ యొక్క ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రాన్స్ఫ్యూజన్ సెంటర్ అయితే ఉంది. సో దానికి మొట్టమొదటి మహిళగా మొట్టమొదటి మహిళా కమాండింగ్ ఆఫీసర్గా కల్నల్ సునీత బిఎస్ గారిని నియమించడం జరిగింది. సో దట్స్ వై షీ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ హూ ఈజ్ డిశ్చార్జింగ్ హర్ డ్యూటీస్ యాజ్ కమాండింగ్ ఆఫీసర్. ఎక్కడండి? ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రాన్స్ఫ్యూజన్ సెంటర్లో. నెక్స్ట్ అంశం, ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రాన్స్ఫ్యూజన్ సెంటర్ అనేటువంటిది ఎందుకు ఏర్పాటు చేశారు అంటే ఎవరైతే ఆర్మ్డ్ పర్సన్స్ యొక్క యుద్ధం టైంలో గాయపడుతూ ఉంటారో సో వారికి వెంటనే బ్లడ్ని సప్లై చేసేటువంటి సెంటర్ అండి. నథింగ్ బట్ బ్లడ్ ఎక్కించేటువంటి సెంటర్. మీరు చూడవచ్చు ఇక్కడ. సో బ్లడ్ని ఎక్కించేటువంటి సెంటర్ అనమాట. సో ఇది మన ఇండియాలోనే అతిపెద్ద బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ సెంటర్. భారతదేశంలోనే అతిపెద్ద బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ సెంటర్ ఇది ఆర్మ్డ్ ఫోర్సెస్ కోసం ఏర్పాటు చేశారు. సో ఆవిడ మొట్టమొదటి కమాండింగ్ ఆఫీసర్, మహిళా కమాండింగ్ ఆఫీసర్. నెక్స్ట్, సుధామూర్తి, ద ఫస్ట్ ఉమెన్ టు గెట్ గ్లోబల్ ఇండియన్ అవార్డ్. సో ఫస్ట్ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా గ్లోబల్ ఇండియన్ అవార్డు గ్రహీత ఆవిడే సుధామూర్తి గారు అండి. సో మనకు తెలుసు
సుధామూర్తి గారు గతంలో పద్మ అవార్డ్స్ని కూడా పొందినటువంటి వ్యక్తి. పద్మ అవార్డ్స్ని పొందడం జరిగింది, భారత ప్రభుత్వం ఇచ్చినటువంటివి. సో దానితో పాటు భారతదేశంలో సుధామూర్తి గారు మహిళల యొక్క డెవలప్మెంట్ కోసం ఎన్నో వర్క్స్ అనేటువంటివి నిర్వహిస్తూ ఉన్నారు, ఎన్నో అవేర్నెస్ క్యాంప్స్ అనేటువంటివి నిర్వహిస్తూ ఉన్నారు. దాంతోపాటు నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ని కూడా రన్ చేస్తూ ఉన్నారు సుధామూర్తి గారు. సో మనందరికీ తెలుసు సుధామూర్తి గారు ఇన్ఫోసిస్ యొక్క ఫౌండర్ అయినటువంటి సుధామూర్తి గారు ఇన్ఫోసిస్ యొక్క ఫౌండర్ అయినటువంటి నారాయణ మూర్తి గారి యొక్క సతీమణి. సో వీరి యొక్క అల్లుడే గతంలో బ్రిటిష్ దేశంలో సో యునైటెడ్ కింగ్డమ్కి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి ఆయనే రిషి సునాక్. నారాయణమూర్తి గారి యొక్క వైఫ్ సుధామూర్తి గారు. సో వీళ్ళిద్దరూ కూడా భారతదేశంలో ఎన్జిఓస్ ద్వారా ప్రజలకు సేవలను అందిస్తూ ఉన్నారు. సో నెక్స్ట్, మేజర్ డాక్టర్ పయల్ చబ్రా రీసెంట్లీ బికమ్ ద ఫస్ట్ ఉమెన్ సర్జన్ టు జాయిన్ ద పారా స్పెషల్ ఫోర్సెస్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ. సో ఫైనల్గా మేజర్ దాంతోపాటు డాక్టర్ పాయల్ చబ్రా సో ఈవిడ మొట్టమొదటి మహిళా సర్జన్గా చెప్పుకోవచ్చు. సో పురుష సర్జన్లు చాలామంది ఉన్నారు, డాక్టర్ అజయ్ రెడ్డి గారు లాంటి వారు చాలామంది కూడా ఈ పారా స్పెషల్ ఫోర్సెస్లో పనిచేస్తూ ఉన్నారు. బట్ ఈవిడ మొట్టమొదటి మహిళా సర్జన్ అండి. ఓకే, సో మేజర్ డాక్టర్ పాయల్ చబ్రా గారు ఫస్ట్ ఉమెన్ సర్జన్ హూ హ్యాస్ జాయిన్డ్ యాజ్ ఎ డాక్టర్ ఇన్ ఇండియన్ ఆర్మీ. చూడవచ్చు ఇక్కడ ఇమేజ్ మీరు చూడవచ్చు. నెక్స్ట్ వచ్చేసి రెడ్ఫర్న్ టు బికమ్ ఫస్ట్ ఉమెన్ టు స్టాండ్ యాజ్ అన్ అంపైర్ ఇన్ ఏ మెన్స్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్ ఇన్ బ్రిటన్. సో బ్రిటన్ దేశంలో జరుగుతున్నటువంటి మెన్స్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్లో ఈవిడ మొట్టమొదటి మహిళా అంపైర్గా నిలిచారు. ఆవిడ పేరే రెడ్ఫర్న్. సో ఇవి భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఫస్ట్ ఉన్నటువంటి అంశాలు. నెక్స్ట్ అంశంగా మనం చూసుకున్నట్లయితే పర్మిందర్ చోప్రా హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ఫస్ట్ ఉమెన్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ పవర్ ఫినాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్. పవర్ ఫినాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేటువంటి ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థ ఉందో దానికి మొట్టమొదటి మహిళ చైర్పర్సన్గా పర్మిందర్ చోప్రా గారిని నియమించడం జరిగింది. సో ఇమేజ్ ఇక్కడైతే మీరు చూడవచ్చు. సో ఇవి భారతదేశంలో మొట్టమొదటిగా ఫస్ట్ ఇన్ ఇండియా లో జరిగినటువంటి అంశాలు, ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి అంశాలు కూడా. థ్యాంక్ యూ.